పోయిన గిత్తకు వచ్చినప్పటికీ ఈ గిత్తకి ఏంది తేడా? అమ్మవారి మహిమ అంతే ఇది. మార్పు మంచి కోసమే ఇది. చాలా బాగా చేశారు. అమ్మవారి పిలుస్తూ ఉంటాం, డ్యూటీకి వస్తూ ఉంటాం, చేస్తూ ఉంటాం. ఎస్పీ గారు కూడా భారీ బందోబస్తు మధ్య ఏఐ టెక్నాలజీ వాడుతున్నాము. దాదాపు 700 సీసీ కెమెరాలు పెట్టారు మా ఎస్పీ గారు. ప్రతి డ్రోన్ కెమెరాస్, శాటిలైట్ వ్యూస్ పెట్టారు. ఎటువంటి సంఘటన జరిగినా మాకు కమాండ్ కంట్రోల్లో డిస్ప్లే అవుతాం. చిన్న దొంగతనం చేసి దొరికిపోతారు. చిన్న దొంగతనం చేసినా దొరికిపోతారు అంటారు సార్. ఇట్లా పోలీస్ బట్టలు కాకుండా మామూలు సివిల్ డ్రెస్లలో వస్తారు కదా, వాళ్ళు బాగానే వస్తుండొచ్చు. నా ఈ చేపకు కూడా వస్తారండి. పోయినసారి 2000 వచ్చిందంట వాళ్ళు కూడా వస్తారు. సార్ మీ పేరు? నా పేరు తాజుద్దీన్ అండి. తాజుద్దీన్ సారు మా చుట్టాలే. 3 సార్లు మేము ఇప్పటికీ ఇద్దరం కలిసి డ్యూటీ చేసినాం. ఈవల బందుకు తులాభారం వెయ్యనికే ఇక్కడ తులాభారంది పెట్టిండ్రు. అంటే మామూలుగా ఒక్కొక్కరు వాళ్ళ బరువుని బట్టి చేసుకుంటారు కదా తులాభారము. దానికి సంబంధించినటువంటిదే ఇది. వాళ్ళందరూ కూడా చేసినటువంటి తులాభారంను ప్రసాదాలుగా చేసి పంచనికే మంచిగా కూర్చున్నారు. మనము ఇంకొకటి ఏంటంటే నాకు గుడి ఈవో సార్ కనబడ్డాడు. గుడి ఈవో సార్ తోటి కూడా మాట్లాడదామండి ఒకసారి. అక్క బాగానే బరువు మోసుకొని వచ్చినావు. ఎవరికెంచి? వరంగల్. ఇంకా రాలే పంచం బంగారం కొబ్బరికాయలు ఇక తల్లికి చెప్తానని. ఏం లేదు, ఆమెతోనే నేను భార్య ఏం మొక్కుకున్నదో భర్తకు తెలివనే లేదు పాపం. కానీ ఆమెతోనే నేనని పాపం అన్నెనక అక్కెనక అన్న పోతూనే ఉన్నాడు. యువతల బంధుకు చూస్తే మొద్దుగా తులాభారం చేసుకుంటున్నారు కొంతమంది. పెద్ద పెద్ద కుటుంబాలలో వచ్చి లోపల తులాభారం చేసుకుంటున్నారు. లోపలికి వస్తే ఓసారి కలిసిండు సార్. నమస్తే. నమస్తే మేడం. బాగున్నారా సార్? పేరేంటి? బాగున్నా. వీరస్వామి నా పేరు. వీరస్వామి సార్ ఎక్కడ చేసి వచ్చిండ్రు ఇక్కడికి? నేను ఇంత ముందు వరంగల్, ఇప్పుడు ఖమ్మం అసిస్టెంట్ కమిషనర్. ఇక్కడ నాకు ఇది ఇన్ఛార్జ్ అండి. ఇన్ఛార్జ్ చేసిండ్రు రీవోగా. సార్ ఎట్లా అనిపిస్తున్నది మొత్తము? మీరు వచ్చినాక అయిందా ఇదంతా రాకముందే నడిచిందా? నేను ఇక్కడ ఛార్జ్ తీసుకొని 6 నెలలు అవుతుందండి. 6 నెలల తర్వాత ఈ కట్టుబడులన్నీ కూడా మీరు లాస్ట్ టైం కూడా వచ్చారు. అప్పటికి ఇప్పటికి నెల రోజుల కింద వచ్చిన. ఎస్ మేడం. గతంలో పోలిస్తే ఇప్పుడు మొత్తం కూడా ఒక కొత్త సార్ మీరు ముందు వచ్చి చూసినప్పుడు ఎట్లా అనిపిస్తుంది, ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? మాకు ఇది జాతర అనేది సుపరిచితమే. దాదాపు మేము ఒక 20 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ జాతర సందర్భంలో రావడం జరుగుతుంది. కానీ ఈసారి రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్తగా కట్టడాలు చేశారు. అందులో ఈవోగా ఉండటం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. సార్ ఇప్పుడు ఫెసిలిటీస్ అంటున్నారు కదా, పబ్లిక్ సౌలతులు. మరి పబ్లిక్ సౌలతులు ఏం నడుస్తున్నాయి? ఇంకా జాతరకు 3-4 రోజుల సమయం ఉంది అంతే. ఇది ఈ సంవత్సరం రోడ్లు వెడల్పు విషయంలో కానీ ప్లస్ దేవాలయ ప్రాంగణం కూడా గతంలో చాలా ఇరుకుగా ఉండేది. ఈ ఎట్ ఏ టైం దాదాపు ఒక 10,000 మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకోవడానికి ప్లస్ క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో పక్కపక్క ఉండటం వల్ల కొంతమందికి సమ్మక్క సారలమ్మ వారు మాత్రమే దర్శన భాగ్యం ఉండేది. ఈసారి అట్లా కాకుండా సమ్మక్క సారలమ్మ, గోవిందరాయలు, పగడిద్దరాయలు అందరికీ కూడా దర్శన భాగ్యం చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగిందండి. మొత్తానికైతే అన్ని ఏర్పాట్లు అంటే దర్శనానికి ఏ ప్రాబ్లం లేకుండా. స్వామి ఇప్పుడు దర్శనము బయట నుండి నడుస్తుందా అన్నట్టు అట్లా లోపల నుండి నడుస్తుందా? ఇప్పుడు మాత్రం ఈ ప్రీ మేడారంలో జనాలు కొంచెం అంటే మామూలు రోజుల కంటే కూడా ఎక్కువే ఉన్నారు. ఈ రోజు కూడా 4-5 లక్షల మంది వస్తున్నారు మేడం. ఇది ఓన్లీ ఈ టైంలో వరకే లోపలికి ఎలా చేస్తాము. మెయిన్ డేస్ లో అంటే 28 నుంచి జరిగే మహాజాతరలో మాత్రం బయట వరకే, బయట నుంచి గ్రిల్ కి బయట నుంచి మాత్రమే ఎలా చేస్తాం మేడం. మొత్తానికి అయితే గ్రిల్ బయట నుండే దర్శనం ఉంటుంది. అంటే ఇక్కడ అంతా కూడా దర్శనం జాగనే, ఈ జాగను ఇట్లా నడుచుకుంటా పోయి దర్శనం చేసుకోవడం అంతే మేడం. అంటే పబ్లిక్ మరి ముసలోళ్ళు గిసలోళ్ళు వస్తే ఎట్లా స్వామి? వాళ్ళకి ఏమన్నా సపరేట్ సపరేట్ లైన్ ఏం లేదు కానీ మేడం, అంటే వాళ్ళకు కూడా కొంచెం వేరే వాళ్ళ అసిస్టెంట్ ద్వారా భక్తులకి అట్లాంటి వాళ్ళు ఏమైనా ఉన్నా కూడా అసిస్టెంట్లను పెట్టేసి చేద్దామనేది ఒక ఆలోచన ఉన్నది మేడం. మరి అవతల బంధుకు ఒక లైన్ వాళ్ళకి ఇడుస్తారా?
అంటే అది అట్లా సాధ్యం కాదు. ఇప్పుడు ఎందుకంటే ముసలాళ్ళు ఉన్నారు అనుకోండి అన్న, వయసు వాళ్ళు ఉంటే గబుక్కున దోషినా కూడా ఏం కాదు. ముసలాళ్ళు పడరంటే ఇంకేమన్నా ఉన్నదా వాళ్ళకి అంత పబ్లిక్ లా? వాళ్ళకి రెస్క్యూ టీం వాళ్ళ ద్వారా కానీ లేకపోతే మా డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర కానీ పోలీస్ వాళ్ళ సహకారంతో వాళ్ళని ప్రత్యేకించి తీసుకెళ్ళడానికి కూడా మేము దేవాదాయ శాఖ తరపు నుంచి రెడీగా ఉన్నామని తెలియజేస్తున్నాం మీకు. ఇవి ఇప్పుడు ఇట్లున్నారు, వీళ్ళని తీసుకుపోవాలంటే కష్టం అవుతుంది కదా సార్. అదే మేము కంపల్సరీగా పోలీస్ వాళ్ళు మా సహకారంతో మేము చేస్తాం. మొత్తానికి అయితే వాళ్ళ అందరి సహకారం తీసుకుంటూ దర్శనాలు అన్ని కూడా బయట నుండే నడిపిస్తామని చెప్తుండే సార్. జాతర సమయంలో ఫ్రీ జాతరకు మాత్రమే లోపలికి దర్శనం నడుస్తుంది అని చెప్తుండ్రు.